డాక్టర్ గారు నా వయసు 52 సంవత్సరాలు. నాకు ఈ మధ్య యూరిన్ లో బ్లడ్ వస్తే బ్లాడర్ క్యాన్సర్ గా డాక్టర్ డయాగ్నోస్ చేశారు. ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయవచ్చా? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. బ్లాడర్ క్యాన్సర్ అనేది వచ్చేది 50 to 60 year old లో వస్తుంది. అండ్ కామన్ సిమ్టమ్ ఏమి అంటే మూత్రంలో రక్తం రావడం, మళ్ళీ మూత్రం ఎక్కువసార్లు పోవడము, మూత్రం పోసేప్పుడు నొప్పి వస్తుంది, మళ్ళీ మూత్రం పోసేసిన తర్వాత కూడా ఇంకొద్దిగా మూత్రం అంటే ఇంకా మిగిలి ఉన్నది అన్నట్టు అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది కాబట్టి జనరల్గా నంబర్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు 100 మందికి బ్లాడర్ క్యాన్సర్ అంటే ఏమేమి ఉంటాయి. 100 మందికి బ్లాడర్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినామంటే అందులోకి వెళ్ళి 70 మందికి ఉండేది సూపర్ఫిషియల్ క్యాన్సర్. అంటే సూపర్ఫిషియల్ అంటే పైనే క్యాన్సర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చూస్తేనే ఎలా అంటే ఇలా ఉంటుంది, క్యాన్సర్ది ఇలా ఉంటుంది. సో మేము ట్రీట్మెంట్ అంటే 7 out of 10 మంది క్యాన్సర్ వస్తే 7 మందికి ఇది ఒక హాట్ వైర్ తీసుకొని ఒక టెలిస్కోప్ పెడతాం, మూత్రం దారం నుంచి టెలిస్కోప్ పెట్టి హాట్ వైర్ తీసుకొని మొత్తం ఉన్నదంతా తీసేస్తాం. సో ఇలా ఉండేది ఇలా అవుతుంది. ఇలా చేయడం వల్ల మెజారిటీ 7 out of 10 పేషెంట్స్కి క్యాన్సర్ కంట్రోల్ ఉంటుంది. ఇది క్యూర్ అంటే ఇదేమి అంటే ఈ క్యాన్సర్లు మళ్ళీ వస్తాయి తప్పించి ప్రాణాపాయం అన్నట్టు ఉండదు. సో 10 మందిలోకి వెళ్ళి 7 మందికి ఇలానే కంట్రోల్ చేయవచ్చు. సో ఫస్ట్లో మనం ఒకసారి తీసిన తర్వాత 3 నెలలకు ఒకసారి, తర్వాత 6 నెలలకు ఒకసారి, తర్వాత ప్రతి సంవత్సరం చెక్ చేయాలి, కానీ ప్రాణాపాయం అన్నట్టు ఉండదు. మళ్ళీ ఇప్పుడు 10లో 7 మందికి ఇలాంటి క్యాన్సర్లు ఉంటే ఆ మిగతా 10లోకి వెళ్ళి 3 జనాలకి ఏముంటాయి అంటే క్యాన్సర్లు ఇవి అగ్రెసివ్ క్యాన్సర్స్. అంటే ఇవి మనం ఏమన్నా మంచి ట్రీట్మెంట్ లేకపోతే కరెక్ట్ ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళకి ప్రాణాపాయం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏమి అంటే ట్రీట్మెంట్స్ అంటే 3 రకాలు ఉంటాయి. 3 రకాలు ఏమి అంటే ఫస్ట్లో బ్లాడర్లోకి కీమోథెరపీ లాగా మెడికేషన్ ఇవ్వడం. ఇది కీమోథెరపీ కన్నా ఇమ్యూనోథెరపీ అంటాం, ఎందుకంటే ఇది BCG వ్యాక్సిన్ బ్లాడర్లోకి ఇస్తేను ఇది సూపర్ఫిషియల్ అగ్రెసివ్ అంటే పైనే ఉండి అగ్రెసివ్ క్యాన్సర్లకు ట్రీట్మెంట్ BCG ట్రీట్మెంట్. అలా కాకుండా యంగ్ పేషెంట్స్ ఉన్నారు, 50 to 60 year old పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి క్యూర్ అవసరము అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమంటే బ్లాడర్ మొత్తం తీసేసి ఆపరేషన్ చేసి బ్లాడర్ మొత్తం తీసేసి కొత్త బ్లాడర్ క్రియేట్ చేస్తాం. అంటే వాళ్ళ పేగు ఇంటెస్టైన్స్ యూజ్ చేసి కొత్త బ్లాడర్ క్రియేట్ చేసి ఎక్కడైతే బ్లాడర్ ఉండేదో అక్కడనే క్రియేట్ చేసి పెడితే వాళ్ళు నార్మల్గా మూత్రం పోస్తారు. అది కాకుండా క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది. కొందరు పేషెంట్స్ ఉంటారు అంటే 70 ఏళ్ళు అలా ఉన్నాయంటే వాళ్ళకి ఏమి అంటే ఆ బ్లాడర్ తీసేసి ఒక పేగు తీసుకొని వాళ్ళకి యూరిన్ ఏమంటే స్టోమా అబ్డామిన్కి పెడితే అక్కడికి మూత్రం వస్తుంది. బట్ ఇందులో ఇప్పుడు 10 పేషెంట్లకి 3 పేషెంట్లు కూడా ఫస్ట్లో డయాగ్నోస్ చేసినాము అంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం మీకు